వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. అమ్మవారి పండగ ఆదివారం నుంచి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులనైతే చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారి జాతర అంటే కన్నుల పండుగ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ ఉంటారు. అలానే చీపురుపల్లి లావేరు రోడ్డు అయితే భక్తులతో కిక్కిరిసిపోయిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇసుక వేస్తే ఇసుక రాలినంతగా కూడా జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లో కూడా భక్తులు వేచి ఉన్నారని అయితే చెప్పొచ్చు. అలానే అక్కడ వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని అయితే చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎందుకు అమ్మవారిని చూసేద్దాము రండి. చీపురుపల్లి గ్రామ దేవత శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఇవి 28వ జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నేత్రోత్సవంతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలు నిన్న కుంకుమ పూజలతో జరిగాయి. అలాగే ఈరోజు ఘటోత్సవాలు సమర్పించడంతో అమ్మవారి జాతర కార్యక్రమానికి ముగుస్తుంది. వేల మందిలో సంఖ్యలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కర్తవ్యులుగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు విరాజిల్లుతున్నారు. అలాగే భక్తులు కోరికలు తీర్చే కర్తవ్యులుగా శ్రీ అమ్మవారు మంగళవారం సాయంత్రం ఘటోత్సవాలు అవన్నీ అమ్మవారు సమర్పించడంతో జాతర కార్యక్రమాలు ముగుస్తాయి. ఎంతమంది పాల్గొన్నారు? భక్తులు అనేది ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో అలా పెరుగుతూ వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా వేల సంఖ్యలో భక్తులు ఎన్ని దగ్గర జాతర జరుగుతున్నా సరే అమ్మవారికి ఇంకా విపరీతంగా జనాలు తండాలు వస్తూనే ఉన్నారు. అమ్మవారికి ఆదివారం నేత్రోత్సవంతో ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు అనేవి. అమ్మవారికి ప్రాణసంగీతంతో ఉత్సవాలు, అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు అవి ఆదివారం జరిగాయి. అలాగే రెండవ రోజు అమ్మవారికి ఉదయం సాంస్కృతిక కుంకుమార్చనలు, సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. సాయంత్రం పదయాత్ర మహోత్సవాలు కూడా జరిగాయి. అలాగే సోమవారం నాడు ప్రత్యేక ఆకర్షణగా ఈ సంవత్సరం అల్కో కాలనీ వారు విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా అమ్మవారికి సారిని సమర్పించే కార్యక్రమం కూడా జరిపించారు. అలాగే ఇప్పుడు మంగళవారం ఘటోత్సవాలు అనేవి కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి ఘటోత్సవాలు సమర్పించడంతో ఈ జాతర ఉత్సవాలు ముగుస్తారు. జాతరకి సంబంధించి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాటు చేస్తారో, అయితే భక్తులు ఎవరు కూడా క్యూ లైన్లో కావచ్చు, అలానే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే 3 రోజుల పాటు అమ్మవారి పండుగ నిర్విరామంగా కొనసాగిందని అయితే ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు. అంటే ఇది గ్రామదేవత చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి పండుగ అంటే 2 కళ్ళు సరిపోవు ఆ జాతరను తిలకించడానికి అయితే అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. అయితే నాతో పాటు మీరు కూడా చూసి తరించారని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.